ఓం శ్రీ 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 పరాత్పర యోగీశ్వరులు పరమ పూజ్యులు శ్రీ 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 రాజరాజేశ్వరానంద గురుభ్యో నమః. ఓం శ్రీ 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 రాజరాజేశ్వరీ దేవి సమేత శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. సౌందర్యలహరిలోని 6వ శ్లోకం చెప్పుకుందాం. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంత సామంతో మలయ మారుదయో ధనరథః తదాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంఘో విజయతే. తల్లి, హిమగిరిసుత చూడబోతే మన్మధుడు అనంగుడు, అతనికి అసలు శరీరమే లేదు. ఇక ధనుస్సును చూద్దామా అంటే పువ్వులతో తయారైనది, పట్టుకుంటే నలిగిపోతుంది. అల్లెత్రాడును చూద్దామా అంటే తుమ్మెదల వరుస, అవి సరిగ్గా ఉండవు. బాణాలు చూద్దామా, పూల బాణాలు, అవి తన్మాత్రలు. సామంతుడు చిలికాడు చూద్దామా, వసంతుడు, అది కాలం, పలుకలేదు, మాట్లాడలేదు, సలహా చెప్పలేదు. ఇక రథం చూద్దామా, మలయ మారుతం, దక్షిణ కొండగాలి, అది దక్షిణం వైపు వచ్చే గాలి, అది ఎప్పుడు ఉంటుందో ఉండదో తెలియదు. అతడికి నించోడానికి కాళ్ళు లేవు, ధనస్సు పట్టుకోవడానికి చేతులు లేవు, సలహా సచివుడు లేడు, రథం లేదు, గుర్రాలు లేవు. ఇన్ని అవలక్షణాలు ఉండి కూడా కేవలం నీ కృపా కటాక్ష వీక్షణాల వల్లనే అతడు లోకంలో ప్రసిద్ధులైన తపోధనులతో యుద్ధం చేసి గెలవగలుగుతున్నాడు. అమ్మా, మన్మధుడు పరమేశ్వరిని ధ్యానించి అంగములు లేనివాడైనప్పటికీ అమ్మను ధ్యానించడం వల్ల మన్మధుడికి ఆ శక్తిని ఇచ్చింది అమ్మ. శివలలాటాక్షి దగ్ధమదనుడు దేవి కటాక్షము వలన పునరుత్పన్నుడైనాడు. ఎందువలన? శ్రీదేవి అపాంగ కటాక్షము తృణమును కూడా మేరువుగా చేయగలదని దీని అర్థము. కాబట్టి అమ్మ కరుణ అపారమైనటువంటిది. మనలో ఏ అవగుణాన్ని కూడా అమ్మ మార్చివేస్తుంది. కనుక సౌందర్యలహరి పారాయణ చేద్దాం, శ్రీదేవి కృపకు పాత్రులమవుదాం. సౌందర్యలహరిలోని 7వ శ్లోకం చెప్పుకుందాం. క్వణత్కాంచీదామ కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదాన కరతలైః పురాస్తాదాస్తం నః పురమదితురాహో పురుషిక. తాత్పర్యం చెప్పుకుందాం. మొరయుచున్న మనుల గజ్జెలు మొలనూలు కలదియు, గున్న ఏనుగు కుంభముల వంటి పాలిండ్లు భారము కలదియు, పాలిండ్ల భారము చేత కొంచెము ముందునకు వంగినదియు, కృషించిన సన్నని నడుమును కలదియు, శరత్కాలమునందు నిండు జాబిల్లి వంటి మొహమును కలదియు, తామరుల వంటి తన చేతులయందు చెరకు విల్లును, పుష్పబాణాలను, పాశమును, అంకుశమును ధరించినదియు, త్రిపురమర్ధనుడైన ఈశ్వరుని అహంకార స్వరూపురాలను అగు శ్రీదేవి మా ఎట్ట ఎదుట సుఖాసీనయై వెలయుగాక అని శంకరాచార్యుల వారు స్తుతించారు. దీనికి ఒకసారి అర్థం వివరించుకున్నాం. జగద్గురువులు శంకరాచార్యుల వారు సిద్ధి పొంది అమ్మను దర్శించి రూపాన్ని చూపిస్తున్నారు. ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. అమ్మవారి యొక్క ముఖము శరత్కాలం యొక్క చంద్రుని వలె ఉందంట. శరత్కాల చంద్రుడు ఎలా ఉన్నారు? చల్లని తెల్లని కిరణాలను ప్రసరిస్తూ చాలా ఆహ్లాదంగా ఉంటారు. అందుకనే మనము శరన్నవరాత్రులు చేస్తుంటాము.
అమ్మవారి ఆరాధనకి అది చాలా ముఖ్యమైన కాలం. రెండవది వక్షస్థలం. కరికలభ కుంభస్తననత అంటే ఏనుగు యొక్క కుంభస్థలాన్నితో పోల్చి చెబుతున్నారు. కుంభస్థలం చాలా ఎత్తుగా బరువుగా ఉన్నదట. ఎందుకని కుంభస్థలంతో పోల్చారు? ఈ సృష్టి అంతటికి సకల చరాచర ప్రాణికోటి జీవరాశులకి అమ్మ ఆహారాన్ని ఇస్తుంది. అందువల్ల ఏనుగు కుంభస్థలంతో పోల్చారు అమ్మ వక్షస్థలాన్ని. అయితే అమ్మ ధరించిన వడ్డానం చక్కగా మెరుస్తూ సన్నని మువ్వలు ఉన్నవంట. అవి కదిలినప్పుడల్లా ఓం 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 అని శబ్దం చేస్తున్నాయంట. అందుకనే అమ్మవారి ఆభరణాలు కానీ ఆయుధాలు కానీ అవి మంత్రపూరితాలు, సామాన్యమైనవి కావు. వాటి యొక్క ఆరాధన వలనే మనము ఎంతో లబ్ధి పొందవచ్చు అన్నమాట. ఈ శ్లోకమున శ్రీ భగవత్పాదుల వారు శ్రీదేవి యొక్క స్థూలాకృతి, మంత్రరూపమైన సూక్ష్మాకృతి, పరాస్వరూప వాసనామయ మాయాకృతి మూడింటిని సూచన చేయుచు ధ్యానించిరి. ఈ శ్లోకమునందు చేసిన స్వరూప వర్ణన మంత్రము శ్రీదేవి స్థూలాకృతిని స్పష్టము చేయుచున్నది. పురమదితురాహో అనుటలో త్రిపుర మాతృకా బీజములను శివుడు ధరించి లోకమున ప్రకాశితము చేసెనని సూచింపబడినది. ఆ బీజములు ఐం క్లీం సౌహు. అకారము బ్రహ్మము, హాకారము శక్తి. రెంటిని చేర్పగా అహం అగును. అది ప్రత్యేగాత్మ యగు పురుషుడు. అహో పురుషిక మ్రోగుచున్న గజ్జలు మొలనూలు. కుండలిని సాధకునికి ఆజ్ఞాచక్రానంతరము వినిపించు నాదము ఇచట సూచితము. సహస్రారమున పరాశక్తి చంద్రజోష్ణ పరిణత శరచంద్రవదన అనుటయం అది సూచితము. కాబట్టి ఈ శ్లోకాన్ని స్మరిస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారిని దర్శిద్దాం. ఈ శ్లోకం ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలైః పురాస్తాదాస్తం నః పురమదితురాహో పురుషికా. జై శ్రీమాత్రే నమః.